ఇతని పేరు పవన్. ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడంటే ఒకటి లైఫ్లో అయినా ఫెయిల్ అయి ఉండాలి, లేదా లవ్లో అయినా ఫెయిల్ అయి ఉండాలి. అది తెలియాలంటే 16 నెలలు వెనక్కి వెళ్ళాలి. బాబు, చెప్పండి సార్. 2 స్ప్రింగ్ రోల్స్, ఒక డైట్ కోక్. మరీ ఇంత డల్గా ఉంటే కష్టంరా. కష్టంగానే ఉందిరా. తనను చూడకుండా ఉండటం, తనతో మాట్లాడకుండా ఉండటం. చూసింది చాలే, వెళ్ళి ఆర్డర్ తీసుకో. హాయ్ పవన్, 1 ప్లేట్ సమోసా, 1 కోక్. ఓకే. థ్యాంక్ యూ పవన్. హాయ్, కోక్. హాయ్, వస్తున్నా. ఇంకా ఎన్ని రోజులని ఇలా వెయిట్ చేస్తావు? ఏదో ఒక రోజు ప్రపోజ్ చేయాల్సిందే కదా. ప్రపోజ్ చేయి. నాకు ప్రపోజ్ చేయాలనే ఉందిరా. కానీ ప్రపోజ్ చేశాక ఆమె ఎలా రియాక్ట్ అవుతుందని భయం.
ఆయన మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ, వాళ్ళు రిచ్. నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? మ్మ్. మరి చెప్పే. అయినా ప్రేమకి రేంజ్తో సంబంధం లేదు. ఆలోచించు. చెప్పరా. ఎక్కడున్నావు? ఇంట్లో. మరి చెప్పావా? మెసేజ్ చేశా. అవునా? ఏమంది? బ్లాక్ చేసింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వేరే అకౌంట్ నుంచి మళ్ళీ మెసేజ్ చేశాను కలుద్దామని. తను వస్తానదా? తను వస్తుందో రాదో తెలియదు కానీ నేను మాత్రం వెళ్ళి వెయిట్ చేస్తాను. ఓకే బాయ్. ఆ రోజు తన విషయంలో తొందరపడి ఉండకపోతే ఈరోజు ఇలా తలదించుకునే అవసరం వచ్చేది కాదు. తప్పు తెలుసుకుని తనతో చెప్పడానికి తప్పిస్తున్నాను, కానీ తాను మాత్రం నా నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఐఎమ్ సారీ. ఏ అబ్బాయి అమ్మాయికైనా లవ్ కన్నా ముందు ఫ్రెండ్షిప్పే స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్రెండ్షిప్ని ఓవర్టేక్ చేస్తూ లవ్ అంటూ ముందుకెళ్తారు. అవతలి వ్యక్తి మనసులో ఏముందో అస్సలు పట్టించుకోరు. దానివల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు మన ఇద్దరి మధ్య కూడా ఉంది. అయినా సారీ అని చెప్పి అన్నిసార్లు మెసేజ్ చేసా, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వాలనిపించలేదా? నీ మెసేజెస్ అన్నీ చూశాను, కానీ నువ్వు ఫస్ట్లో పెట్టిన మెసేజ్లో నా పైన లవ్ ఎంతుందో చూపించడానికి ట్రై చేశావు. అందుకే రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీకు లవ్కి ఫ్రెండ్షిప్కి తేడా తెలిసింది. నేనెప్పుడు నిన్ను ఫ్రెండ్ లాగే చూశాను, అంతే. ప్రేమ అనేది ఇద్దరి మధ్య మనస్పర్ధలు రానంత వరకే బాగుంటుంది. ఒక్కసారి వచ్చిందో జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. కానీ ఫ్రెండ్షిప్ అంటే అలా కాదు. మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు స్నేహం అంటే. మనసులో పుట్టి మట్టిలో కలిసిపోయేంత వరకు తోడుగా ఉండేది స్నేహం. దానికి విలువిచ్చే ఇక్కడి దాకా వచ్చాను. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. నీకు తోడుగా ఈ ఫ్రెండ్ ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. వెళ్దామా? ఒక్క నిమిషం. కథలో కొన్ని కల్పితాలున్నా అవి నిజమవ్వాలని కోరుకుంటున్నాను.